మంత్రి లోకేష్ అట్లాగే సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు కూడా రేపటి నుంచి తల్లుల ఖాతాలో అందరూ కూడా అమలు చేయాలని చెప్పి కూడా కీలక పథకానికి ఆమోదం తెలిపారు. రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపటితో సంవత్సరం ముగుస్తుంది. సంవత్సరం ఏడాది పాలనపై కూడా సూపర్ 6 పథకాల్లో భాగంగా కూడా తల్లికి వందనం పథకాన్ని కూడా రేపటి నుంచి అమలు చేయబోతున్నారు. ఇప్పటికే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ రీఓపెన్ అయిన నేపథ్యంలో రేపటి నుంచే తల్లికి వందనం పథకం కింద కూడా 15,000 రూపాయలకు ప్రతి తల్లి ఖాతాలో పడబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రేపు పొద్దున బ్యాంకు సమయాల టైం కల్లా తప్పకుండా అందరికీ కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న అందరికి కూడా మొదటి సంవత్సరం నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అంటే 10th క్లాస్ పాస్ అయ్యి మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళే విద్యార్థులందరికీ కూడా తల్లికి వందన పథకం కింద ప్రతి తల్లికి ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి ఒక్కొక్క పిల్లగానికి కానీ అమ్మాయికి కానీ వీళ్ళందరికీ ఎంతమంది ఉన్నా ఆ కుటుంబ సభ్యులకు 3 నుంచి 4 కుటుంబ సభ్యుల్లో పిల్లలు ఉంటే మాత్రం ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాలో పడబోతున్నాయి. ఒకవేళ ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే మాత్రం 30,000 రూపాయలు, అట్లాగే ముగ్గురు ఉంటే మాత్రం 45,000 రూపాయలు పడబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికీ రేపటితో జూన్ 12 తారీఖు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటై కూడా ఏడాది గడుస్తుంది. ఏడాదికి సంబంధించి కూడా రేపు ఎప్పుడైతే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే సభ పెట్టారో అక్కడనే రేపు కూడా ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పైన కూడా అక్కడనే సభ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 67 లక్షల పైచిలకు విద్యార్థులకు కూడా మొత్తంగా 8,745 కోట్లకు సంబంధించి కూడా నిధులు సమీకరించారు. ఈ నిధులను కూడా రేపు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు లబ్ధిదారుల ఖాతాలో తప్పకుండా తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తూ కూడా తల్లికి వందనం కింద కూడా ఈ అమలుకు సంబంధించి కూడా డబ్బులన్నీ కూడా తల్లుల ఖాతాలో పడబోతున్నాయి. అట్లాగే సూపర్ 6 అమలుకు సంబంధించి కూడా ఇప్పటికీ దాదాపు 4 పథకాలను అమలు చేశారు. మొదటగా మెగా డిఎస్సికి సంబంధించి కూడా 16,000 పైచిలకు పోస్టులకు సంబంధించి కూడా ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా జూన్ 30 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో అంటే రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే రేపటి నుంచి ఒక కొత్త విద్యా సంవత్సరం జరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఈ తల్లికి వందనం తర్వాత కూడా పాఠ్య పుస్తకాలకు సంబంధించి కూడా మొన్నటినే పాఠ్య పుస్తకాలకు సంబంధించి కూడా విద్యార్థులకి మొదటి క్లాస్ నుంచి అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వరకు అంటే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి అట్లాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఈ తల్లికి వందనం అందించాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఏదైతే మొదటి సంవత్సరం నుంచి 10th క్లాస్ వరకు పాఠశాలలో నిర్వహించే అన్ని బుక్స్ కానీ స్కూల్స్ కానీ వాటన్నిటిపైన కూడా రేపు కూడా విద్యార్థుల తల్లులకు అందించబోతున్నారు. దీన్ని కూడా అధికారికంగా కూడా రేపు సాయంత్రం జరగబోయే బహిరంగ సభలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అట్లాగే సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా మొదటగా మెగా డిఎస్సి అట్లాగే పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్లకు సంబంధించి కూడా వీటిపైన మొదటగానే ఇప్పటికే 4 పథకాలు అమల్లో ఉన్నాయి. దీంతో తల్లికి వందనం కూడా ఇప్పటి నుంచే పథకం అమలు కాలబోతుంది. అట్లాగే నెక్స్ట్ రైతు బీమాకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా 20,000 రూపాయలు కూడా ఈ నెలాఖరుకల్లా ప్రతి రైతు ఖాతాలో వేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే అధికారులు వెల్లడించారు. సో మొత్తంగా విద్యార్థులకు సంబంధించి గత 2019 నుంచి 2024కు సంబంధించి కూడా గత విద్యార్థులకు ఎలాంటి పోషణ లేకుండా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి వాటన్నిటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా కూడా అట్లాగే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో కూడా తల్లికి వందనం ఇప్పటికే అమలు కాబోతుంది. అంతకుముందు కూడా చాలా వరకు కూడా స్కూళ్ళల్లో కొన్ని పథకాలు ఇచ్చినప్పటికీ కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాలేదు. కొన్ని స్కూళ్ళకు మాత్రమే కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు మాత్రమే అమలైనట్టు కూడా గత ప్రభుత్వం చేసే మాత్రం తప్పకుండా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి కూడా ఈ పథకం అమలు కాబోతుంది. సో ఇప్పటికిప్పుడు కూడా రేపు ప్రవేశపెట్టబోయే ఈ తల్లికి వందనానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా హర్షాతి వ్యతిరేకాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే తప్పకుండా కష్టకాలంలో ఉన్నటువంటి పిల్లలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఇలాంటి పథకం వల్ల ఎంతో కొంత
సాధన ఉంటుంది, ఎంతో కొంత ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఎందుకంటే తప్పకుండా పిల్లల స్కూల్కి సంబంధించి కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు వెళ్తే మాత్రం లక్షల్లో, అంటే యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచే లక్షల్లో ఫీజు తీసుకున్న నేపథ్యంలో సో గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. ఇప్పటికే పలు స్టూడెంట్స్తో కూడా ముఖాముఖిలు నిర్వహిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి నైపుణ్యత ఇవ్వాలి, అట్లాగే ఎలాంటి క్లాసులను విప్పించాలి, అట్లే బయట జరిగే ప్రపంచానికి అనుగుణంగా ఉండే స్కూళ్ళకు సంబంధించి కూడా, అంటే ఇంటిగ్రేటెడ్ సంబంధించి అట్లాగే ప్రైవేట్ స్కూళ్ళను ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను ఆ విధంగా నడిపేయాలని కూడా ఇప్పుడే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సో కాసేపటి క్రితమే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా రేపు అధికారికంగా కూడా తల్లికి వందనం అమలు చేయబోతున్నారు. సో అట్లాగే దీపం పథకానికి సంబంధించి కూడా ఈ నెలాఖరుకల్లా దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రతి మహిళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్ల పథకానికి సంబంధించి కూడా రేపు ఒక క్లారిటీ రానుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఒకవేళ సిలిండర్ మాత్రం నింపకుంటే మాత్రం దానికి సంబంధించిన అమౌంట్ మాత్రం వాళ్ళ ఖాతాలో వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇండియన్ కానీ హెచ్పి కానీ సో మిగతా గ్యాస్ సంస్థలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రేపు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కర్ణాటక అటు తెలంగాణలకు సంబంధించి కూడా చాలా వరకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి మాత్రమే, ఇటు వికలాంగులకు కానీ అందుకే చదువుకునే స్టూడెంట్కి అట్లాగే కొంతమందికి మాత్రమే పరిమితం చేయాలి. సో ఉన్న పలంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తే మాత్రం తప్పకుండా ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఒకవేళ నష్టం వస్తే ఇప్పటికే అప్పులలో కానీ ఇప్పటికే చాలా వరకు నిధుల కొరత ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం పెడితే మాత్రం ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, ఒకవేళ వాటికి ఇచ్చే సబ్సిడీ ఇచ్చే అమౌంట్ ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుందనే దానిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా సూపర్ 6లో భాగంగా కూడా ఇప్పటికీ 4 పథకాలను మాత్రం అధికారికంగా అమలు చేస్తున్నారు. మరో 2 కూడా రేపు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో రేపు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా ఏడాది పాలనపై కూడా రేపు బహిరంగ సభలో తప్పకుండా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈ ఏడాది పాలనకు సంబంధించి కూడా ఎలాంటి సక్సెస్ఫుల్గా రన్ చేశారు, సో ఉన్న లోటుపాట్ల గురించి కూడా కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. అట్లాగే నిన్న కూడా కార్యకర్తలకు సంబంధించి కూడా, అంటే మెయిన్గా ఉన్నటువంటి టీడీపీ లీడర్లు కానీ అట్లాగే మిగతా కూటమి సభ్యులందరికీ కూడా రేపు కంపల్సరీగా అందరూ పాల్గొనాలి. ఎక్కడికక్కడ కూడా సంవత్సరం నుంచి కూడా 2024 నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరం పాటు ఎలాంటి వర్క్ చేశాము, ఎంతవరకు గ్రాఫ్ పెరిగింది, ఎంత పర్సంటేజ్ వరకు పనిచేసి అన్న దానిపైన కూడా రేపు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి కూడా పురంధేశ్వరి పాల్గొనబోతున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా రేపు అధికారికంగా కూడా ప్రకటించబోతున్నారు. అట్లాగే అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా ఈ నెలాఖరుకల్లా, అంటే ఇవాళనే ఏరువాక సాగు కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా ఒకవేళ అన్నదాత సుఖీభావ ఇస్తే మాత్రం ఈ నెలాఖరుకల్లా ఇస్తే నెక్స్ట్ మంత్ కల్లా నాట్లు మొదలుపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు కంపల్సరీ రేపు తల్లికి వందనం ఇచ్చిన తర్వాత నెలాఖరులోపు కూడా రైతు అన్నదాత సుఖీభావ కూడా పథకం శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా మంత్రులందరూ కానీ సీఎంతో సహా అందరూ కూడా ఆగస్టు 15 తారీఖు ముహూర్తం పెట్టారు. కానీ దాని విధి విధానాలపైన కూడా ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.